హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్‌తో ఎగ్ కాంబినేషన్‌లో కర్రీ. ఫ్రాన్స్‌తో చాలా రకాలుగా కర్రీస్ చేయొచ్చండి. అండ్ ఒక్కసారి ఈ రకంగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే మా ఇంట్లో ఇలా చేస్తే చాలా బాగుంది అన్నారు. ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకుని దీంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 3 ఎగ్స్ బాయిల్ చేసుకుని దానికి ఉన్న పైన పెచ్చు కూడా తీసుకుని దానికి నాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ నూనె వేడైన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఈ 3 ఎగ్స్ దీంట్లో వేసుకుని వేయించుకుందామండి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి కింద అడగట్టకుండా ఉంటాయి. నీట్గా మనం చెప్పినట్టు ఇవి వేగుతాయండి. సో ఈ విధంగా 3 ఎగ్స్ వేగిన తర్వాత సపరేట్గా ఇవి తీసేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఇవి చేయడానికి ఈ ఫ్రాన్స్ని 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని ఇదే కళాయిలో ఈ ఫ్రాన్స్ని కూడా వేయించుకుందాము. ఇట్లా వేయించుకోవడం వల్ల ప్రాన్స్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ప్రాన్స్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. సో ప్రాబ్లం లేదు. మనం కొంచెం ఇట్లా ఒక 5 మినిట్స్ అట్లా వేగిన తర్వాత దీన్ని వాటర్తో సహా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా. సో ఇదే కళాయిలో ఒక బిర్యానీ ఆకు, షాజీరా, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి ఇలా వేసుకుని వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. ఒక కప్పు ఆనియన్స్ వరకు యాడ్ చేసుకుని ఇవి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా కూడా వేసుకోవచ్చు, పేస్ట్ చేసుకున్నా పర్వాలేదండి. ఓ 4 పచ్చిమిర్చి చిలుకల్లా చేసి వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆనియన్స్ ఇంత బాగా ఆయిల్లో మగితే కర్రీ అనేది కూడా అంత టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకుని ఆనియన్స్ అనేది ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కారము ఉప్పు అనేది 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇవి బాగా కలుపుకుని ఆయిల్లో మగ్గేంత వరకు ఉండాలండి. తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటో కూడా మిక్సీ పట్టుకుని టమాటో సూప్ యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం కర్రీ అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచుకొని దీంట్లోకి మనం వేయించుకున్న ఎగ్స్ అండ్ ఫ్రాన్స్ కూడా దీంట్లో వేసుకుని మెల్లిగా కలుపుకోవాలండి. ఎగ్స్ అనేవి విడిపోకుండా మెల్లిగా కలుపుకోవాలి. తర్వాత ఇది కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని తీసుకుని చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది, దగ్గరికి అయింది. దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కప్పుడు రసం వేసుకున్నాను. ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేసుకుని కనీసం మీకు కావలసినంత గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అన్నంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి ఇంకొంచెం అయితే పలుచగా ఉంది, ఇంకొంచెం దగ్గరగా అయ్యేట్టు చూసుకుందాము. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకుని తీసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ విధంగా రెడీ అవుతుంది. కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చేసిన కర్రీ అండి. ఫ్రాన్స్ అనేది తిన్నారు ఇంట్లో, కానీ ఫస్ట్ టైం చేసేసరికి అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. సో ఫ్రెండ్స్, మరి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.